రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా తండ్రి, మీకు స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించారయ్యా. మా ప్రతి ప్రయాణమును కూడా మీ కృపలో భద్రపరుచుకొని మా అందరినీ రాత్రిని సజీవులుగా నిలవబెట్టుకున్నారు అయ్యా. ప్రతి అవసరతను తీర్చారు, అభివృద్ధి దయచేశారు అయ్యా. మా అందరినీ సంతృప్తి పరిచారు. ప్రాముఖ్యంగా ఈ రాత్రి యందు మరొక మారు మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృప దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును అని ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం ద్వారా మీ వాక్యము ద్వారా మాకు ధైర్యాన్ని దయచేస్తున్నారయ్యా. ఎటు వెళుతున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ప్రాంతములో మేమున్నప్పటికీ మీరు మాకు తోడై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతి స్థలములోనూ మమ్మల్ని కాపాడతారు అని జ్ఞాపకం చేస్తున్నారు అయ్యా. ఎవరైతే బిడ్డలు క్రొత్త ప్రాంతాల్లో ఉన్నామని, తెలియని స్థలాల్లో ఉన్నామని, ఒంటరిగా ఉన్నామని ఈ రాత్రి కాలంలో భయపడుతూ ఉన్నారో వారు భయపడాల్సిన అవసరము లేదు అని అయ్యా, మీరు వారిని కాపాడుతున్నారు అని అయ్యా, ఈ మాటలతో ధైర్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయమందు ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాము. వారి కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాము అయ్యా. వారందరినీ దీవించండి, వారు తలపెట్టిన కార్యములన్నిటినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో అయా ప్రతి విషయంలో మీరే సహాయము దయచేయండి నాయన. అనారోగ్యము చేత బాధించబడుతున్నారు నాయన. అనేకమైన వ్యాధులు వారిని చుట్టుముట్టి ఉండంగా నాయన, ఎటువంటి అవయవములో ఏ లోపం ఉన్నా కాని తండ్రి, వారిని ఇప్పుడు ముట్టండయ్యా. వారికి